వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో పోయిన వారం ఏమో మార్కెట్ కరెక్ట్ అయిందని, మిడ్ క్యాప్స్ మెల్టౌన్ అని ఈ న్యూస్ చూసి ఉన్నాము. ఆ తర్వాత మనం చేసిన వీడియోస్ కూడా అంటే చాలా మంది చూశారు. అంటే గుడ్ వర్డ్స్, గుడ్ కామెంట్స్ కూడా పెట్టున్నారు. బట్ ఎవరైనా మిస్ అయి ఉంటే అంటే పాత రోజుల్లో హిస్టరీలో మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, నిఫ్టీ 1 ఇయర్ రిటర్న్స్ పడినప్పుడు ఎలా పడింది, ఆ తర్వాత రిక్యూపరేషన్ కూడా ఎలా అయింది, ఎంత ఫాస్ట్గా అయింది అనే దాని గురించి స్పెషల్గా ఫోకస్ తీసుకొని నిఫ్టీ వర్సెస్ మిడ్ క్యాప్ ఒక అనాలిసిస్ రూపంలో చేసి ఉన్నాం. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. అది కనుక మిస్ అయి ఉంటే, బికాస్ చాలా సార్లు అంటే మార్కెట్ కొంచెం డిప్ అయినప్పుడు, కరెక్ట్ అయినప్పుడు యాజ్ ఇన్వెస్టర్ మనకి యాంగ్జైటీ పెరిగిద్ది. ఆ యాంగ్జైటీ షుడ్ బి బ్యాక్ బై సర్టన్ ఫ్యాక్ట్స్. సో ఆ ఫ్యాక్ట్స్ ఏంటి, వాటి వల్ల కొంచెం రీసెర్చ్ చేసి ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేసిన ప్రయత్నం అది. సో డెఫినెట్లీ ఎవరైనా చూడలేదంటే మాత్రం డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. విత్ దట్ మనం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద క్వార్టర్కి వచ్చేసాము. అఫ్ కోర్స్ కంపెనీస్ కూడా వారి అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే మన డిపార్ట్మెంట్ వచ్చేసి కలెక్షన్స్ వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. దేర్ ఇస్ మోర్ దెన్ 20% ఇంప్రూవ్మెంట్ ఇన్ ది అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్. అదేమి చిన్న మ్యాటర్ ఏం కాదు, చిన్న మీన్స్ కాదు. డెఫినెట్లీ షోయింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ అండ్ అవర్ కంపెనీస్. అండ్ రాబోయే క్వార్టర్ కూడా ఎలా ఉండబోతుంది అనేది కొంచెం టీజర్ లాగా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పాజిటివ్ సైన్స్. అఫ్ కోర్స్ మార్కెట్ కూడా కొంచెం రీబౌండ్ అయింది పోయిన వారం వచ్చిన కరెక్షన్ నుంచి. సో ఇవన్నీ పాజిటివ్ సైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారు, అంటే హౌ ఇస్ ద మార్కెట్ యునో లుకింగ్ ఆర్ ట్రెండింగ్? ఆ తర్వాత ఎట్ దిస్ టైం, ఎందుకంటే ఇప్పటికీ రిజల్ట్స్ ఇంకా ఏం రావు, వచ్చేవి ఒక ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి జైంట్స్ వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. బట్ ఆ టైం వరకు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మనం కరెక్ట్గా రెడీగా అవైలబుల్ టు పౌండ్స్ అని రెడీగా ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు యశ్వంత్, ఇక్కడ ప్రధానంగా మనం లాస్ట్ వీక్లో కవర్ చేసిన ఎక్సర్సైజ్ అంతా ఏంటంటే, కరెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ తర్వాత ఇమ్యూనిట్ రికవరీ వస్తుందని ప్రూఫ్స్తో సహా చూపించడానికి ప్రయత్నించాం ఒకటి. అట్ ద సేమ్ టైం మనం ఇంకోటి ఏం చెప్పామంటే, ఊరికే చెప్పాం కదా అని మీరు కళ్ళు మూసుకుని ఇంట్లో నిద్రపోతున్నా కూడా మీకు ఆటోమేటిక్గా లాభాలు వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అందువల్ల పోర్ట్ఫోలియోలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయని చెప్పడానికి వీలుగా మొదటి రోజున అంటే 16వ తారీఖు మార్చి 16వ తారీఖున మనం చేసిన వీడియోలో పోర్ట్ఫోలియో ఫండమెంటల్స్ పైన కొద్దిగా చర్చించడం జరిగింది. ఎవరైనా కనుక ఇప్పటి వరకు ప్రేక్షకులు కనుక అది చూడకపోయినట్లయితే, ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు రెఫరెన్స్ పాయింట్గా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. మిగిలినవన్నీ చూడకపోయినా మీకు పెద్దగా నష్టం ఉండదేమో, కానీ మార్కెట్ తగ్గినప్పుడు మతి స్థిమితం కోల్పోకుండా ఉండాలి అంటే ఆ వీడియో చూడటం ఎంతో అవసరం. ఆ వీడియోలో ఎందుకు రికవరీ వస్తుందో చెప్పడం జరిగింది. అలాగే రికవరీ వచ్చే సమయంలో మన పోర్ట్ఫోలియో ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అంటే ఏ రకమైన పారామీటర్స్ మీద మనం దృష్టి పెట్టాలో చెప్పడం జరిగింది. దానికి సోదాహరణంగా రిపోర్ట్ కూడా చూపించి వీలైనంత వివరంగా చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. ఆ తర్వాత 20వ తారీఖున మనం ఇంకొక వీడియో చేసి అందులో స్టాక్ వైజ్గా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో కూడా చాలా డీటెయిల్గా మనం చర్చించడం జరిగింది. ఇవి రెండూ కనుక మీరు చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మీ పోర్ట్ఫోలియో స్ట్రెంగ్త్ ఉంటుంది. దాని మూలంగా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రాస్పరిటీ కూడా వస్తుంది. ఎందుకంటే రికవరీ అనేది గ్యారంటీ. కానీ రికవరీ వచ్చే లోపల మనం భయపడి పారిపోకుండా ఉండాలి అంటే మన పోర్ట్ఫోలియో మంచిదని తెలియాలి, మన స్టాక్స్ మంచివని తెలియాలి. అప్పుడు గ్యారంటీగా రికవరీ మనకి రాక ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదని ధైర్యం మీ అంతటా మీకు వస్తుందని వీలైన ఎగ్జాంపుల్స్తో కూడా చూపించడం జరిగింది. సో మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ వాచ్ దెమ్. ఇప్పుడు చాలా రోజుల క్రితం ఒక చేసిన వీడియో గురించి కొద్దిగా చిన్న చర్చను కూడా చేపట్టడానికి ప్రయత్నిస్తాను. అంటే ఎక్కువ మంది ఏమంటారంటే, ప్రసాద్ గారు మీరు ఆల్రెడీ ఇప్పటి నుంచి ఏం చేయాలో చెప్పారు, కానీ మేము ఆల్రెడీ కొన్ని స్టాక్స్లో ఇరుక్కుని ఉన్నాము, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు. వీలైతే మీ పోర్ట్ఫోలియోలో మనం ఈ 2 రోజుల్లో 16వ తారీఖున మార్చిన 20వ తారీఖు మార్చిన రికమెండ్ చేసినటువంటి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని చెప్పామో ఆ క్యారెక్టరిస్టిక్స్ మీ స్టాక్స్లో కనుక ఉన్నట్లయితే అవి అలాగే ఉంచుకుని మిగిలినవన్నీ తీసుకోవడం మంచిది అని చెప్పడం సబబు. కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇదంతా ఎక్సర్సైజ్ చేయడానికి పెద్దగా శ్రమ తీసుకునే అవకాశం ఉండదు, అంత నాలెడ్జ్ కూడా ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వడానికి అంతకుముందు ఇప్పుడు మనం చేసిన రిపోర్ట్ ఒక్కసారి మళ్ళీ ఎగ్జాంపుల్ లాగా మీకు చూపించడం అనేది సబబు అనిపిస్తుంది. ఇందులో ఏం జరుగుతుందంటే, ఎవరైనా సరే ఇన్వెస్టర్ కనుక తన యొక్క పోర్ట్ఫోలియోని షేర్ చేసుకున్నట్లయితే ఈ 2 రిపోర్ట్స్ లాగానే, అంటే మీ పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయడం ఒకటి, అంటే ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ ఏమన్నా స్టాక్స్ ఉన్నాయా అని లిస్ట్ తీసి వెంటనే బయట పెట్టడం జరుగుతుంది ఒకటి.
రెండవది మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నాయని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా చూపించడం జరుగుతుంది. ఇవి రెండు కూడా ఎమ్మటే మీకు వచ్చేస్తాయి కాబట్టి ఒక 24 అవర్స్ 48 అవర్స్ లోపల వస్తాయి కాబట్టి మీకు వెంటనే కొద్దిగా అదుపు వస్తుంది మీ పోర్ట్ఫోలియో మీద. అలాగే మూడవది ఏంటంటే ఇలా మనం చెప్పిన 16th మార్చి 20th మార్చి చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ బిల్డ్ చేస్తూ మనకున్న బ్యాడ్ స్టాక్స్ని లేదా ఓవర్ ప్రైస్ స్టాక్స్ని తీసివేస్తూ పోయినట్లయితే దాన్నే ప్రాసెస్ అంటాం. ఇలా ప్రాసెస్ని కనుక మనం ఫాలో అయినట్లయితే గతంలో ఎంత లాభాలు వచ్చి ఉండేవో, అంటే ఈ రోజు మీకున్న పోర్ట్ఫోలియో మీకున్నది, కానీ ఈ పోర్ట్ఫోలియోని కనుక ఇప్పుడు మనం నిర్ణయించుకుంటున్నట్లుగా కనుక ఇదే ప్రాసెస్ని ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ 3 years బ్యాక్ కనుక చేసి ఉన్నట్లయితే ఏ మాత్రం అదనంగా లాభాలు వచ్చి ఉండేవో చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది. అలా చేయడం ద్వారా మీకు ఏం జరుగుతుందంటే ప్రాసెస్ని నమ్మకపోవటం మూలంగా, అంటే ఏ రకమైన రూల్స్ ఫాలో అవ్వకుండా మనకి తోచినట్లుగా చేయటం మూలంగా వచ్చిందేమో మీకు ఆల్రెడీ తెలుసు, మీరు అనుభవిస్తూ ఉంటారు. కానీ మీ పోర్ట్ఫోలియోని గత 3 సంవత్సరాలుగానో 2 ఏళ్ళుగానో ప్రాసెస్లో పెట్టుంటే ఇంకా ఎంత ఎక్స్ట్రా లాభాలు వచ్చాయో తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే మీకు ప్రాసెస్ల పైన నమ్మకం కుదురుతుంది. అలాగే ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే ఫ్యూచర్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రాస్పెరిటీ కూడా ఉంటుంది అని తెలుస్తుంది. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా 16th 20th వీడియోలు చూడండి. అలాగే ఈ రోజున నేను రిపోర్ట్ చూపించబోయేటువంటి వీడియో గురించి చాలా స్థూలంగా చాలా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనపడుతున్న పోర్ట్ఫోలియోనే కనుక చూసినట్లయితే ఈయన యొక్క పోర్ట్ఫోలియో దాదాపుగా 1.58 crores, దాదాపుగా 1,58,00,000 పోర్ట్ఫోలియో ఉంది. ఇందులో ఎన్ని షేర్లు ఉన్నాయని చూస్తే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా చూస్తుంటే కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, అంటే అవి మంచి కంపెనీలు, రేటు కూడా ఇంకా ఫెయిర్ ప్రైస్ దగ్గర రాలేదు అని. బ్లూ కలర్లో కొన్ని ఉన్నాయి, అది స్విచ్ అని రాయబడుతుంది వాటి పక్కన. దానికి మీనింగ్ ఏంటంటే ఈ కంపెనీల్లో మార్జిన్స్ కాంప్రమైజ్ అయ్యి ఉండవచ్చు, కానీ మీరు ఏ రేట్లో కొనుక్కున్నారో తెలియదు కాబట్టి వెంటనే అమ్మమంటే బాధపడతారేమని కొద్దిగా మర్యాదపూర్వకంగా స్విచ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మామూలుగా అయితే మన సిద్ధాంతం ప్రకారం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. ఆల్రెడీ కనుక ఉంటే మీకు వెంటనే అమ్మటానికి కొద్దిగా బాధగా ఉంటే కొన్ని రోజులు సమయం తీసుకుని కొద్దిగా రేటు పెరిగినాక అమ్ముకోవచ్చు అని చెప్పడానికి వీలుగా స్విచ్ అని చూపించడం జరుగుతుంది. మూడవది రెడ్ కలర్లో, అంటే ఇవి క్లియర్గా ఓవర్ ప్రైస్, మంచి కంపెనీలు అయి ఉండొచ్చు, మంచి కంపెనీలు కాకపోయి ఉండొచ్చు, అవన్నీ కూడా వెంటనే అమ్మివేయమని సూచించడం జరుగుతుంది. పైగా ఈ యొక్క రిపోర్ట్లో చివరిలో కనుక మీరు ఎవరైనా చూసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే మీ పోర్ట్ఫోలియో యొక్క టోటల్ ఎర్నింగ్స్, అంటే ఒక్కొక్క స్టాక్కి ఎంతెంత లాభం వచ్చిందో తీసుకుని లాస్ట్ 3 quarterలో ఎంత వచ్చినట్టు కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 quarterల క్రితం 3,23,000 ఉన్నాయి ఈ పోర్ట్ఫోలియో యొక్క ఎర్నింగ్స్, తర్వాత 3,21,000 గానే ఉందని, ఇప్పుడు కూడా 3,32,000 గానే ఉంది. అంటే 2-3% 4% కన్నా ఎక్కువ పెరగలేదు. పోర్ట్ఫోలియో ఎర్నింగ్స్ ఒక పక్కన అడ్వాన్స్ ట్యాక్స్ 20% పెరిగిందంటే ఇది 4% పెరిగింది అంటే అర్థం ఏంటి? ఈ పోర్ట్ఫోలియో యొక్క కంపోజిషన్ బాగాలేదు అని చెప్తున్నాం అనమాట. ఇలా ఇంకా కిందకి వెళ్ళినట్లయితే ఈ పోర్ట్ఫోలియోలో PE రేషియో 47.46, అంటే పెద్ద పోర్ట్ఫోలియోలన్నీ మంచివని కాదు, పెద్ద పోర్ట్ఫోలియోలు పెట్టుకునే వాళ్ళందరూ తెలివైన వాళ్ళని కాదు, సరే జాగ్రత్త వహించకపోతే ఇలాంటి వీక్ పోర్ట్ఫోలియో మీ యొక్క చేతిలో చేరటం ఖాయం అనమాట. 47 PE రేషియో ఉంది అంటే అర్థం ఏంటి? ఇండెక్స్ కన్నా కూడా ఇంత ఎక్కువ PE రేషియో ఉందంటే మీకు లాభాలు రావాలి అంటే అదృష్టం విపరీతంగా ఉండాలి తప్పితే సాధారణంగా మాత్రం మీకు ఇండెక్స్ కన్నా లాభాలు వచ్చే అవకాశం ఉండదు. అది గమనించాలి. అలాగే ఆఖరిలో అందులో 4వ పాయింట్గా చెప్పింది ఏంటంటే మీరు కనుక ఈ పోర్ట్ఫోలియోని 2023 నుంచి, అంటే కేవలం లాస్ట్ 1 yearలో కనుక ప్రాసెస్ ప్రకారం కనుక ఫాలో అయినట్లయితే, అంటే మీరు చేసినట్లుగా జస్ట్ బై అండ్ హోల్డ్ బదులుగా ప్రాసెస్ని ఫాలో అయి ఉంటే మీకు అదనంగా ఎంత వచ్చి ఉండేది? ఇంకో 51 లక్షలు, అంటే దాదాపుగా ఇంకా 30% కన్నా ఎక్కువ మీకు లాభం వచ్చి ఉండేది ఎప్పుడు ప్రాసెస్ని ఫాలో అయి ఉంటే. ఇలా కనుక తెలుసుకున్నట్లయితే మీకు వెంటనే ప్రాసెస్ పైన ఆసక్తి పెరుగుతుంది, మీ అంతటి మీరు కొద్దిగా గొప్ప డిసిప్లిన్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా అందుబాటులో ఉండటానికి మీరు చేయవలసిందల్లా పోర్ట్ఫోలియో షేర్ చేసుకుని వీలైతే ఒకసారి సంప్రదించి వివరాలు తీసుకోవటం, మిగతావన్నీ ఎలా చేస్తారో మీ ఇష్టం. అందరికీ ఒకే రకమైన ప్రాసెస్ ఉంటుందంటే ప్రాసెస్ ఒకటే, కానీ సజెషన్స్ మాత్రం లేదా సలహాలు మాత్రం ఏ ఇండివిజువల్ క్లయింట్కి వారికి సంబంధించిన పోర్ట్ఫోలియోకి అనుగుణంగానే ఇవ్వబడుతుంది. ఇదంతా కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు వాడుకున్నా వాడుకోకపోయినా కనీసం పోర్ట్ఫోలియో షేర్ చేసి ఎంత లోతులో ఉన్నారో, ఎంత లోపభూయిష్టమైన పోర్ట్ఫోలియోని పొంది ఉన్నారో తెలుసుకోవటం, ఎంత ఆపర్చునిటీ మిస్ అవుతున్నారో కూడా తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే గతంలో మా దగ్గర ఇలా రిపోర్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది మెరుగైన ప్రాసెస్లు, పీస్ ఆఫ్ మైండ్ ఉందని చెప్తూ మాకు ఎన్నో రకాల కాంప్లిమెంటరీ మెయిల్స్ వస్తూ ఉంటారు. సో దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్లీజ్ యూజ్ ఇట్. రైట్ అండి. సో అది ఎలా పంపాలి అంటే మీరు మాకు హోల్డింగ్స్ అదే CSV కానీ ఎక్సెల్ రూపంలో అయితే
స్టాక్ పేరు, స్టాక్ ISIN, క్వాంటిటీ, ఇవన్నీ పంపించండి సో దట్ వీ కెన్ పుట్ ఇన్ టు ఆటోమేటెడ్ సిస్టమ్. అదే ఈ క్యాష్ ఫైల్ అంటే డిపాజిటరీ నుంచి వచ్చే ఈ క్యాష్ ఫైల్ కూడా పంపించండి, బట్ విత్ పాన్ నెంబర్. ఇవన్నీ పంపించాల్సిన అడ్రస్ holdings@vivekam.co.in. సో ఇవాళ సాటర్డే, రేపు సండే, ఎల్లుండి మండే హోలీ, కొంచెం సెలవు కాబట్టి మన స్టాఫ్ కూడా కొంచెం దే ఆర్ టేకింగ్ ఎ టైమ్ ఆఫ్, బట్ డెఫినెట్లీ రెస్పాన్స్ విల్ బీ బ్యాక్ టు యూ బై నెక్స్ట్ వీక్. మేక్ షూర్ టు యూజ్ దిస్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి యూజ్ చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వాట్ యు డూ విత్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ టోటలీ అప్ టు యూ, బట్ మేక్ షూర్ టు కీప్ చెకింగ్ దిస్ వన్స్ ఎ క్వార్టర్ అట్లీస్ట్. అంటే చూస్తూ ఉంటే మనం అంటే బేసిక్గా మన రిపోర్ట్ కార్డ్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నమే మేము చేస్తున్నాం. సో ఆ రిపోర్ట్ కార్డ్ తీసుకున్నాక ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలనేది అదే ఒక సింపుల్ స్నాప్ షాట్లో ఇచ్చేసిద్ది. సో మేక్ షూర్ టు యూజ్ దట్. రైట్ అండి ప్రసాద్ గారు, విత్ దట్ మనం లెటస్ గెట్ ఇన్ టు సమ్ ఇండస్ట్రీస్. అంటే న్యూస్ చూస్తూ ఉన్నాం, అంటే గ్లోబల్గా చూస్తేనేమో ఈ ఐటీ ఇండస్ట్రీ, స్పెసిఫిక్గా ఐటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏప్రిల్ యూజువలీ ఫస్ట్ 2 వీక్స్లో రిజల్ట్స్ డిక్లేర్ ఆటిల్లో మన జైంట్స్, ఐటీ జైంట్సే ఉంటారు. TCS కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు. సో ఈ రిజల్ట్స్ వచ్చే టైం వచ్చింది. అదే కాకుండా చుట్టుపక్కల ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఆల్సో. అంటే గ్లోబల్గా అంటే హైక్ లేదని, లేకపోతే కొన్ని లే ఆఫ్స్ అవుతున్నాయని, కొంచెం కరెక్షన్కి స్కోప్ ఉందని, గ్లోబల్గా రేటింగ్ ఏజెన్సీస్ వచ్చి గైడెన్స్ తగ్గించినట్టున్నాయని, అంటే అటు ఇటు నుంచి అన్ని వైపుల నుంచి కొంచెం నెగటివ్ సెంటిమెంట్గా తయారైన ఐటీ ఇండస్ట్రీ వైపు చూసి మన కంపెనీస్కి ఇంకా స్కోప్ ఉందంటారా, లేకపోతే కొన్ని రోజులు ఇది పక్కన పెట్టేసి వేరే టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూసే టైం ఇది? ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి 2 రకాలుగా చెప్పొచ్చు యశ్వంత్. ఎప్పుడు కూడా ఒకటి కోర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీస్ చేసేటువంటిది ఒక ఇండస్ట్రీ అయితే, రెండవది BPO, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అని అటువంటి, లేదా టూల్స్ అంటే కొద్దిగా గొప్ప సర్వీస్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉండేది 2 రకాలుగా ఉంటాయి అనమాట. అంటే BPO ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ ఒక కేటగిరీ అయితే, ఒకటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. కోర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి కంపెనీ ఇంటర్నేషనల్గా వాళ్ళ బడ్జెట్స్ని ష్రింక్ చేసుకుంటున్నాయని, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగడంతో వాళ్ళ కాస్ట్లు పెరిగి వీలైనంత వరకు కొద్దో గొప్ప పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అంటే అంతకుముందు వాడుతున్న ప్రోగ్రామ్ ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉన్నా కూడా దాన్ని చేయడానికి అంతగా ఇష్టపడటం లేదు, ఎందుకంటే ఖర్చు పెట్టాలి కాబట్టి. ఇలా అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్న సమయంలో యాక్సెంచర్ లాంటి కంపెనీలు, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏం చెప్తుందంటే, ఈ సంవత్సరం అంటే వాళ్ళ లెక్క ప్రకారం క్యాలెండర్ ఇయర్ 2024లో గ్రోత్ మ్యూటెడ్, అంటే కొద్దిగానే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, పెద్ద పెద్ద కంపెనీలకే గ్రోత్ తక్కువ ఉంటుంది అంటే కొద్ది గొప్ప సెకండ్ ర్యాంక్ స్టాక్స్ ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇండియాలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ టాలెంట్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఓవరాల్గా వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ మీద విపరీతంగా ఆశలు పెట్టుకోవటం మంచిది కాదు. అది మొట్టమొదటి ఉద్దేశం. మరి ఐటీ ఇండస్ట్రీ మీద వద్దు అంటే అన్ని కంపెనీలు అమ్మేసుకోవాలా అంటే అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా కొనడానికి మాత్రం ఉత్సాహం ఎక్కువ ఉరకలు వేయకూడదు. అంటే ఐటీ ఎనేబుల్డ్, BPO మొత్తం తీసి పక్కన పడేయాలంటే అలా కాదు. ఓన్లీ కోర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేజర్గా ఉండే వాటికి మాత్రం అంత స్కోప్ ఉండదని చెప్పడం నా ఉద్దేశం. ఉదాహరణకి ఐటీ ఇండస్ట్రీలో ఉన్న షేర్లన్నీ చూస్తే నిఫ్టీలో కంపోజిషన్ దాదాపుగా 10 నుంచి 15% దాకా, కొద్దిగా పెరిగితే పైకి లేదా కొద్దిగా తగ్గితే తక్కువ రావచ్చు, కానీ ఆ పర్సెంట్ దాదాపుగా 14% వరకు కూడా ఐటీ ఇండస్ట్రీ యొక్క షేర్ అందులో ఉంది నిఫ్టీలో. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ ఇండస్ట్రీని అందరూ మర్చిపోవడానికి అవకాశం లేదు, కానీ కొత్తగా కొనుక్కోవడానికి మాత్రం అంత ఉత్సాహం అక్కర్లేదని చెప్పడం నా ఉద్దేశం. ఇలా నేను 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కొద్దిగా గొప్ప రిజర్వ్ సైజ్ ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే 34 కంపెనీస్ ఉన్నాయి. ఆ 34 కంపెనీస్లో కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనుక అటెన్షన్ పే చేస్తే ఎంత సేల్స్ పెరిగాయా అని చూస్తే 2023లో డిసెంబర్లో ఎండ్ అయిన ట్రైలింగ్ 12 monthsకి 1% మాత్రమే సేల్స్ పెరిగింది. అంటే టాప్ లైన్ అన్ని కంపెనీలు కలిపి కేవలం 1% పెరిగింది. అందులో ప్రాఫిట్ ఎంత పెరిగింది అంటే అది ఇంకా మరీ కన్నా కష్టంగా 0.34%. అంటే అర్థం ఏంటి, ఈ రోజున యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఇస్తున్న అడ్వాన్స్ వార్నింగ్స్ మనకు ఆల్రెడీ అంతకు ముందే తెలిసిపోయినాయి. అందువలన ఐటీ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టడానికి అంత అవకాశం లేదు. ఓవరాల్ ఇండస్ట్రీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 27.7% వరకు పెరగడానికి కనపడుతుంది. మీకు అనుమానం రావచ్చు, ఇదేంటండి 1% ఉంటే కూడా ఇంకా 27% పెరగడానికి ఛాన్స్ ఉంటుందా అంటే, కొన్ని ఇంకా బాగా ఉంటాయి కదా అంటారు. అవును ఉంటాయి. ఉదాహరణకి ఒకసారి మనం డీటెయిల్స్లోకి కనుక వెళ్ళాలని చూస్తే క్విక్గా చెప్తాను, ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ మీద నా ఉద్దేశం ఎక్కువగా ఫోకస్ పెట్టడం మంచిది కాదు. మీ దగ్గర ఉన్న షేర్లు ఐటీ కోర్ ఇండస్ట్రీలో కనుక ఉన్నట్లయితే ఉంచుకోగలిగినవి ఏంటో లేదో చూడాలి అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న వాటిల్లో సేల్స్ డిఫరెన్స్లోను నెట్ ప్రాఫిట్లోనూ కూడా గ్రీన్ కలర్ ఉండాలి.
మళ్ళీ చెప్తున్నాను, సేల్స్ పెరిగి ఉండాలి, నెట్ ప్రాఫిట్ కూడా గ్రీన్లో ఉండాలి. అలాగే చివరిన ఉన్న గ్యాప్ అని ఒక కాలం ఉంది, అది కనీసం 30% ఉండాలి. మార్కెట్ వాల్యూకిను ఫెయిర్ ప్రైస్కిను గ్యాప్. ఆ ఆఖరిలో అప్రూవ్డ్ అంటే వై అని ఉండాలి. ఇవన్నీ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కంపెనీలు మీ దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే కొనొచ్చా అంటే 30% కన్నా ఎక్కువ ఉంటే ఆలోచించవచ్చు, కానీ లేకపోతే మాత్రం కొద్దిగా దూరంగా ఉండటం మంచిది. అందులో ఫాస్ట్గా చదువుతూ వస్తుంటే తన్లా ప్లాట్ఫామ్స్, ఇది ఇప్పుడు 14,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. అంతకుముందు మార్కెట్లో మ్యానిపులేషన్కి ఎక్కువ అవకాశం ఉందని భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ ప్రమాదం లేదు. ఎందుకంటే పెద్ద కంపెనీ అయిపోయిన తర్వాత అందరూ జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల తాన్లా ప్లాట్ఫామ్స్ బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. సర్ప్రైజింగ్గా ఎల్టీఏ మైంట్రీ, అంటే లార్సన్ టౌబ్రోను మైంట్రీ కలిసిపోయిన కంపెనీ, ఆ ఎల్టీఏ మైంట్రీలో చూస్తే 1% ఏమో సేల్స్ పెరిగితే 4% వరకు ప్రాఫిట్ పెరిగింది. కాబట్టి దాన్ని కూడా కొనుక్కోవచ్చు. అందులో 76% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. ఆ తర్వాత కొద్దిగా చిన్న కంపెనీ నజారా టెక్నాలజీస్, అది 0.48% సేల్స్ పెరిగితే 11% వరకు ప్రాఫిట్ పెరిగింది. కాబట్టి దానిలో 60% పెరగడానికి ఉంది. ఆ తరువాత మీకు లిస్ట్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ కనపడవచ్చు, కానీ అందులో చూస్తే సేల్స్ పెరిగాయి కానీ ప్రాఫిట్ పెరగలేదు. అంటే ఇంక్రిమెంటల్ మార్జిన్స్ పెద్దగా పెరగటం లేదు. కాబట్టి అందులో స్కోప్ 54% కనపడినా కూడా అది కొద్దిగా నెగ్లెక్ట్ చేయాలి. వీలైతే కొనకుండా ఉండటం మంచిది, కానీ ఉంటే మాత్రమే ఉంచుకోవాలి. అలాగే తర్వాత టాటా ఎల్ఎక్సీ కూడా చూస్తే 2.85% సేల్స్ పెరిగితే 1.5% పెరిగింది ప్రాఫిట్. అంటే దీన్ని కూడా ఏం చేయాలి, మన దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు, కానీ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కేపీఏటీ టెక్నాలజీస్ మాత్రం సేల్స్ పెరిగాయి, సేల్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్లు పెరిగాయి, కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అందులో 44% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అలా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న కంపెనీలన్నీ నేను చదవక్కర్లేదు. ఇంకా ఒకే ఒక కంపెనీ తర్వాత ఉంది బిర్లా సాఫ్ట్. కనుక చూసినట్లయితే 2.4% సేల్స్ పెరిగితే దాదాపుగా 40% వరకు ప్రాఫిట్ పెరిగింది. అది కూడా కొనుక్కోవచ్చు. లాస్ట్లో జెన్సార్ టెక్నాలజీస్, ఇవి మాత్రమే కొనుక్కోవడానికి అర్హత ఉన్న కంపెనీలు. సో అందరికీ నా రిక్వెస్ట్, నా యొక్క సజెషన్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ మీద ఆశలు విపరీతంగా పెట్టుకోవటం మంచిది కాదు. కాబట్టి దాని దూరంగా ఉండటం మంచిది. ఏ ఇండస్ట్రీలో పెట్టుకుంటే మంచిదో కూడా మనం చర్చిద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఐటీ ఇండస్ట్రీ మీద కొద్దిగా శీతకన్ను వేయటం మంచిది అని గుర్తుంచుకోండి. రైట్ అండి. అంటే మీరు చెప్పిన దానికి జస్ట్ నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఒక పక్క యుఎస్లోనేమో ఫెడ్ వచ్చేసి రేట్ కట్ అని, అంటే 3 రేట్ కట్లు ఉండొచ్చు ఈ వచ్చే సంవత్సరం. అది చూసి అంటే యూజువల్గా రేట్ అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు వాట్ ఇట్ మీన్స్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ జనరల్గా కంపెనీస్కి బారోయింగ్ కాస్ట్ తగ్గిద్ది, కంపెనీస్కి ప్రాఫిట్ పెంచే అవకాశం ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వచ్చేసి యూజువల్గా ఈక్విటీస్ వైపు వస్తాయి, యాక్టివిటీ పెరిగిద్ది, పార్టిసిపేషన్ పెరిగిద్ది. యూజువలీ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్. అంటే మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ కానీ ఫెడ్ కానీ. సో అటువంటి చర్యలు కనుక అవుతే, అంటే అటువంటి చర్యలు కనుక తీసుకుంటే, ఆ ఫెడ్ రేట్ నిజంగానే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే, మన దగ్గర ఎప్పుడు ఏమంటామంటే బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి ఇండస్ట్రీకి స్పెషల్ ఫోకస్ పెట్టి వాటి యొక్క ప్రాస్పెక్ట్స్ గురించి చూసే ఉద్దేశం కూడా అదే చేయాలని. సో ఆర్ దీస్ లింక్డ్? అంటే నేను ఏదైనా ఐ మిస్ఇంటర్ప్రెటింగ్ సర్టన్ థింగ్స్, ఆర్ లేకపోతే దానికి మన ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ కంపెనీస్ కి కొంచెం లింక్ ఉంటుంది అంటారా? అంటే నువ్వు చెప్పిన విధంగానే కాకపోయినా ఖచ్చితంగా లింక్ ఉంటుంది యశ్వంత్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో జనరల్గా మనకి పెద్దగా నాలెడ్జి ఆలోచన కనుక లేకపోతే ప్రజలు ఏమని భావిస్తారంటే, బ్యాంకులు ఆల్రెడీ ఇప్పుడు హెచ్చు రేట్లో డిపాజిట్లు తీసుకున్నాయి కదా, ఇప్పుడు తక్కువ రేట్లో కనుక వడ్డీ రేట్లు తగ్గితే తక్కువ రేట్లో వడ్డీకి ఇవ్వాలి కదా, అంటే వాళ్ళకు ఉండే మార్జిన్ తగ్గిపోతుంది కాబట్టి బ్యాంకులకి నెగిటివ్ అని భయపడుతూ ఉంటారు. కానీ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, బ్యాంకులకు వచ్చే ప్రాఫిట్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అపోహపడేట్లుగా ఎక్కువ రేట్లో వడ్డీకి తీసుకుని తక్కువ రేటుకి అప్పులు ఇస్తే కనుక తగ్గుతుంది. కానీ దానిలో వచ్చే ఆదాయం కన్నా ఎన్నో రెట్లు ఇంకొక రూపంలో కూడా వస్తుంది. అందులో ఉదాహరణకి ఫీ ఇన్కమ్ ఒకటి, అంటే నాన్ ఫండెడ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది. రెండవది ఇంకా చెప్పాలి అంటే కనుక ఎప్పుడూ కూడా వాళ్ళు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి సెక్యూరిటీస్ మీద వచ్చే లాభం. మీరు అనుకుంటారు డెట్ సెక్యూరిటీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే లాభం ఏమొస్తుందండి అంటారు. ఇక్కడే అందరూ పప్పులో కారేసేది. ఏం జరుగుతుందంటే, నిన్నటి వరకు 9% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనుకోండి ఉదాహరణకి, ఈ బ్యాంకే కనుక తన సెక్యూరిటీస్ ఒక 1000 కోట్లని 9%కి డిపాజిట్ చేసింది అనుకోండి, ఎక్కడైనా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే చోట. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి 9% నుంచి 8% తగ్గినాయి అనుకోండి, అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆ 1000 కోట్ల మీద వచ్చేటువంటి 9% రావాలి అంటే
ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు దాదాపుగా 1100 కోట్లు పెడితే కానీ వాళ్ళకి ఆ ఇన్కమ్ రాదు. అంటే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ 1000 కోట్లు మీద ఎంత లాభం వస్తుందో ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి 1100 పెడితే కానీ రాదు. కాబట్టి మన యొక్క సెక్యూరిటీలు 1000 కోట్ల నుంచి 1100 కోట్లకి కాకపోయినా కనీసం 1075 కోట్లకి చాలా తేలిగ్గా పెరిగిపోతుంది. అంటే ఒక 0.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గితేనో 1% ఇంట్రెస్ట్ రేట్ తగ్గితేనో వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ వాల్యూ 7-8% కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గేటప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది. ఎందువలన అంటే ఇండియాలో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం మనం లోన్లు ఇవ్వాలి అంటే మనం డిపాజిట్లు తీసుకున్న మొత్తంలో చాలా పెద్ద పోర్షను గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను లిక్విడ్ సెక్యూరిటీస్లోనూ పెట్టాలనే నిబంధన ఉంది. అందువల్ల మనం అందరం అందులో ఈ బ్యాంకులన్నీ కూడా పెట్టుంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంటేనేమో వీటిలో లాభం, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంటేనేమో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లో లాభం, ఇలా వస్తూ ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో బ్రహ్మాండంగా ఉండటం, మన ఇండెక్స్లో దాదాపుగా 30% వరకు కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు ఉండటం కూడా జరుగుతుంది. అది ఒకటైతే ఆఖరిగా మూడవ కారణం ఏంటంటే అంతకుముందు ఈ ప్రభుత్వం గవర్నమెంట్లోకి రాకముందు ఎప్పుడు కూడా ఎన్పిఏలు దాదాపు 10-11% వరకు చేరాయి. కానీ ఇప్పుడు ఎంత ఉన్నాయి, 3-3.5% వరకే పడిపోయాయి. అంటే వస్తున్నటువంటి ఎన్పిఏలు ఏమో లేవు కొత్తగా, ఆల్రెడీనేమో అసెట్లో మనం హోల్డ్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకులన్నీ కూడా సేఫ్టీగా ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం మొదలు పెడితే పెరుగుతుంది. ఇవన్నీ చాలదన్నట్లు నాలుగవ మోస్ట్ క్రిటికల్ పాయింట్ మనం చర్చించవలసింది ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు ఎక్కడెక్కడ ట్రేడ్ అయ్యాయి అంటే ఇండియాలోనే ట్రేడ్ అయ్యేవి. అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, యూరోప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మన ప్రభుత్వ సెక్యూరిటీని కొనుక్కోవాలంటే ఇండియాకి వచ్చి కొనుక్కోవాలి. కానీ ప్రస్తుతం ఏం జరిగిందంటే ఎమర్జింగ్ మార్కెట్ బాండ్స్లో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కూడా లిస్ట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 పెద్ద మర్చెంట్ బ్యాంకర్స్ కూడా వాళ్ళ యొక్క ఇండెక్స్లో బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్లో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఏం జరుగుతుంది, ఒకవేళ అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్ కనుక 1000 కోట్లు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తేనేమో అతనికి వచ్చేది 3%-4% కన్నా రాదు. ఇండియన్ గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, 8% వస్తుంది. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇండియా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? ఇదేం ఫెయిల్ స్టేట్ కాదు. ఇండియాకి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఫెయిల్ అయిన దాఖలా లేవు. కాబట్టి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే సెక్యూరిటీలు ఏమాత్రం డోకా లేదని తెలిస్తే వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కోవడానికి ముందుకు వస్తారు. ఎందుకని, అదే అమౌంట్కి ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్న బాండ్ల దగ్గర చూస్తే ఇక్కడ డబల్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి కొనుక్కోవడానికి ముందుకు వస్తారు. అలా కనుక జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీల వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం లాభం, ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో కలపటం లాభం, ఇవన్నీ లాభాలు కలిపితే బ్యాంకులకు వచ్చే లాభాలు ఎబ్బడిగా పెరిగిపోతాయి. అందువల్ల మనం ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏ ఇండస్ట్రీ మీద చూపు పెట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ మీద పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కాబట్టి ప్రాస్పెక్ట్స్ తగ్గుతాయి అనుకోవటం పొరపాటు అని గమనించాలి. ఇక్కడ మీరు అనగానే అందరికీ ఏమొస్తుందంటే ఏ కంపెనీ కొనుక్కోవాలని యూజువల్గా అడుగుతారు. ఏ కంపెనీ కొనుక్కోవాలంటే మీరు కొద్దిగా జాగ్రత్త పడినా కూడా మీరు చూడగలరు. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి రిజల్ట్స్ కనుక మీరు చూసినట్లయితే మళ్ళీ 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న బ్యాంకులు ఎన్బిఎఫ్సిల యొక్క షేర్లు లిస్ట్ తీయమని అడిగితే 54 ఫైనాన్స్ కంపెనీలు ఉంటే వాటి యొక్క యావరేజ్ చూస్తే సేల్స్ కనుక టాప్ లైన్ ఏమో 5% పెరిగితే వాటి యొక్క ప్రాఫిట్ ఎంత పెరిగింది, 5.53 పెరిగింది. అదే బ్యాంకుల్లో కనుక చూస్తే కేవలం 6.66% సేల్స్ పెరిగినా కూడా 4% ప్రాఫిట్ పెరిగింది. ఇలా స్థూలంగా చూస్తే ఏమనిపిస్తుంది, బ్యాంకింగ్లోనేమో పెద్దగా బాగాలేదేమో, ఫైనాన్స్ కంపెనీలో బాగుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తూ అందులో ఏవే కంపెనీలు అంటే బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు కలిపితే ఏ కంపెనీలు ప్రాఫిట్లు పెరిగాయి, సేల్స్ పెరిగాయి. నిజానికి సేల్స్ కన్నా కూడా ప్రాఫిట్లు పెరిగిన కంపెనీలు ఏమిటి, అలాగే వాటి యొక్క స్కోప్ ఎంత ఉంది అంటే మార్కెట్ వాల్యూకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎంత ఉందో ఫాస్ట్గా కవర్ చేయడానికి మీకు ఇండికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అయితే టాప్ లైన్ పెరగలేదు, అంటే పెద్దగా హౌసింగ్ లోన్లు ఇవ్వకపోయినా కూడా -6 ప్రాఫిట్ సేల్స్ తగ్గినా కూడా వాళ్ళకి 5% ప్రాఫిట్ పెరిగింది, దాదాపుగా 80% వరకు పెరగడానికి ఛాన్స్ ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది 80% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా కరెక్ట్ అయిపోయి కిందకు వచ్చిన కంపెనీలు. అంటే మంచి కంపెనీలు రేటు తగ్గితే మనం ఎగిరి గంతేసి పట్టుకోవాలి, కానీ భయపడి ఇంకా దూరంగా జరగకూడదు. పైగా రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్స్ బాగుంటాయని తెలుస్తుంది కాబట్టి బ్యాంకులు కనుకైతే ఇంకా ఖచ్చితంగా ధైర్యంగా రావాలి. అదే మిగతా కంపెనీలు అయితే మాత్రం అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. అందువల్ల
హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ తర్వాత వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది కూడా 74% పెరగటానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రం టాప్ లైన్ పెరిగినా ప్రాఫిట్ పెరగలేదు కాబట్టి అది 61% కనపడినా కూడా దానికి కొద్దిగా దూరం ఉండటం మంచిది మనం అటువంటి అంచనాల ప్రకారం. తర్వాత క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ చాలా మంది మనం అడగడం జరిగింది. మనం అంతకుముందు గతంలో రికమెండ్ చేసిన కంపెనీ, ఎంతో మంది కొనుక్కున్న కంపెనీ, తగ్గింది కదా తగ్గిందనే కారణం మనం అమ్మటానికి కారణం కాకూడదు. తగ్గినా కూడా ప్రాస్పెక్ట్స్ తగ్గితే అమ్మాలి, కానీ రేటు తగ్గితే మాత్రం మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే రేటు తగ్గటానికి అమ్మకాలు కారణం, రేట్లు పెరగటానికి పెర్ఫార్మెన్స్ కారణం. అందువల్ల పెర్ఫార్మెన్స్ బాగున్నంత కాలం మనం ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్పందన స్ఫూర్తి ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఆ తర్వాత ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, క్యాన్ఫిన్ హోమ్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ బ్యాంక్. ఇక్కడ వరకు చూస్తే ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఒకవేళ మీలో ఎవరైనా బ్యాంకుల్లో ఏది మంచిదని అడిగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి చర్యల వల్ల రాబోయేటువంటి డెవలప్మెంట్స్ మూలంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది. ఇలా చూస్తూ పోయినట్లయితే దాదాపుగా ఎన్నో కంపెనీలు, నిజానికి పైన ఉన్న స్టాటిస్టిక్స్ మీరు ఒకసారి నోటీస్ చేస్తే 87 కంపెనీలు ఉంటే ఈ రెండు సెక్టర్లో 73 కంపెనీలు బాగున్నాయి. కాబట్టి చూడవలసింది ఏంటి, ఈ సెక్టర్ మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. బాగా స్కోప్ ఉన్న కంపెనీలు కొనుక్కోవాలి. అన్నీ కొనుక్కోలేము, ఎందుకంటే ఇండెక్స్ మొత్తంలో కూడా 30% ఇండస్ట్రీకి ఉంది. కాబట్టి మీరు కూడా మీ పోర్ట్ఫోలియో మొత్తం మీద 30% కన్నా ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్స్పోజర్ తీసుకోవడం మంచిది. ఒకవేళ లేకపోతే తక్కువ ఉంటే ఆ 30% వరకు వచ్చేట్టు ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. అంతకు మించి మాత్రం తీసుకోవడం కోరి రిస్క్ని పిలిచినట్లు అవుతుందని గమనించండి. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. సో చెప్పినట్టుగా holdings@vivekam.co.in మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ని పంపించండి. టేక్ ద రిపోర్ట్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ మనం వచ్చే వారం కూడా 1 or 2 ఇండస్ట్రీస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క ఫోకస్ ఏంటి, వారి యొక్క ప్రాస్పెక్ట్స్ ఏంటి, వాటిల్లో స్టాక్స్ ఏమున్నాయి కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ వీఆర్ రెడీ వన్స్ ద న్యూ క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ టు అనలైజ్ ద రిజల్ట్స్ అండ్ గో ఫ్రమ్ దేర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.